మీరు డైలీ 11 PM తర్వాత పడుకున్నట్లయితే మీ ఫ్యాట్ లాస్ ని మీరే స్టాప్ చేసుకుంటున్నారు. అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్తాను, డోంట్ స్కిప్. మీరు ఎంత హెల్దీగా తిన్నా 11 PM కన్నా ముందు పడుకోకపోతే మీ ఫ్యాట్ లాస్ అనేది బ్లాక్ అవుతుంది. లేట్ నైట్స్ మనల్ని టైట్ గా చేయడమే కాకుండా మన బాడీలో ఉన్న హార్మోన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాయి. హార్మోనల్ కన్ఫ్యూజన్ అంటే ఫ్యాట్ స్టోరేజ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, లేట్ నైట్స్ పడుకోవడం వల్ల మన బాడీలో హై కార్టిసోల్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. ఇది మన ఫ్యాట్ బర్నింగ్ ని బ్లాక్ చేస్తుంది అండ్ బెల్లీ ఫ్యాట్ ని కూడా పెంచేస్తుంది. కార్టిసోల్ లెవెల్స్ రిలీజ్ అయినప్పుడు బాడీ సర్వైవల్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ 6 hours కన్నా తక్కువ స్లీప్ ఉంటే బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ వస్తుంది. దీనివల్ల షుగర్ క్రేవింగ్స్ అనేవి పెరుగుతాయి అండ్ మనం కొంచెం తిన్నా కూడా తిన్నది తిన్నట్టుగా ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈవెన్ మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నా కూడా ఇలా ఫ్రీక్వెంట్ గా కొన్ని మంత్స్ గా మనం లేట్ నైట్ పడుకోవడం అలవాటైతే థైరాయిడ్ ఫంక్షన్ స్లో డౌన్ అయిపోతుంది. స్లో థైరాయిడ్ అంటే మెటబాలిజం తగ్గిపోతుంది అండ్ వాటర్ రిటెన్షన్ జరుగుతుంది. ఇది ఎక్కువగా విమెన్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఏదైనా డైట్ ఆర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ స్లీప్ ని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచిగా బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇచ్చినప్పుడే బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇలా కాకుండా ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసినప్పుడు ఆర్ క్రాష్ డైవ్ చేసినప్పుడు టెంపరీగా మీ వెయిట్ లో డిఫరెన్స్ రావచ్చేమో కానీ బట్ బాడీలో ఉన్న రియల్ ఫ్యాట్ అనేది తగ్గదు. సో మీ వెయిట్ స్ట్రక్ అయితే ఫుడ్ ని కాదు కట్ చేయాల్సింది. ట్రై టు ఫిక్స్ యువర్ స్లీప్. I hope it helps. Don't forget to hit a follow button for more such content.